brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడం లేదు. ఈ మాట ప్రజాప్రతినిధుల విషయంలో తరచుగా వినిపిస్తోంది. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఒక న్యాయ నిపుణుడు కూడా ఇలాగే చేస్తున్నారట. అసలేంటి రగడ చూద్దాం. వివాదంలో సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఉన్నారు. పదవి నుంచి దిగిపోయినా అధికారిక బంగ్లాని వీడలేదు మాజీ సీజేఐ. దీంతో ఆ బిల్డింగ్ ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది సుప్రీం పరిపాలనా విభాగం. సీజేఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కృష్ణ మేనన్ మార్గ్లోనే 5వ నెంబర్ బంగ్లాలోనే ఉంటున్నారు చంద్రచూడ్. గత ఏడాది నవంబర్ 10న రిటైర్డ్ అయ్యారు చంద్రచూడ్. అయితే ఏప్రిల్ నెలాఖరు దాకా ఇదే బంగ్లాలో ఉంటానని అనుమతి తీసుకున్నారు చంద్రచూడ్. గడువు ముగిసినా అక్కడే చంద్రచూడ్ నివసిస్తూ ఉండటంపై సుప్రీం పరిపాలనా విభాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐ సహా 33 మంది న్యాయమూర్తులున్నారు. 3 న్యాయమూర్తులకి ఇంకా నివాసాలు కేటాయించలేదు కేంద్రం. ప్రభుత్వ అతిథి గృహంలోనే నివసిస్తున్నారు న్యాయమూర్తులు.